Hello and welcome to SKB Shots. Fourth T20 International బ్రిస్టల్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్ గెలవలేదు. సిరీస్ గెలవడం పక్కన పెట్టండి, మ్యాచ్ గెలుస్తారనే డౌట్లు కూడా వస్తూ ఉన్నాయి. చాలా వీక్ లింక్స్ ఉన్నాయి, చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్ సెట్ ప్యాటర్న్తో వస్తున్నారు, సెట్ టెంప్లెట్తో వస్తున్నారు, చెప్పి మరీ అక్కడే ఇండియన్ బ్యాటర్స్ మీద దెబ్బేస్తున్నారు. అయినా కూడా ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ అందరూ అనుకున్నట్టుగా లెఫ్ట్ హ్యాండర్స్ అంటున్నారు. నా దృష్టిలో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల యూ లుక్ ఎట్ దర్ బౌలింగ్ సెటప్ బాస్. అదిల్ రషీద్ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత మీకు లియం డాసన్ లాంటి వాళ్ళు ఉన్నారు. శుభ్రంగా ఆడుకోవచ్చు అండి లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ హ్యాండర్స్ అనేది ప్రాబ్లం కాదు. టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ ఈజ్ ఆల్సో నాట్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడంటే వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దోస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఈజ్ అ ప్రాబ్లం, రైట్? ఎందుకంటే సరే వాళ్ళ దగ్గర కనుక ఫుల్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, చైనామెన్ బౌలర్లు ఉన్నారు, కొంచెం మనం స్ట్రాటజీ మార్చాలి, అది చేయాలి ఇది చేయాలంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అలాంటివి ఏం జరగట్లే. వాళ్ళు ఫస్ట్ 3 or 4 overs దే ఆర్ కమింగ్ ఎట్ యూ విత్ ఫుల్ పేస్ అండ్ షార్ట్ పిచ్ స్టఫ్. షార్ట్ పిచ్ అనని కానీ కొంచెం బ్యాక్ ఆఫ్ గుడ్ లెంత్ కూడా కాదు, షార్ట్కి బ్యాక్ ఆఫ్ గుడ్ లెంత్కి మధ్యలో వేస్తారు. ఆ వికెట్ల మీద కాస్త ఎక్స్ట్రా బౌన్స్, ఎక్స్ట్రా పేస్ ఉంటుంది. అండ్ జాష్ టంగ్లాంటి వాళ్ళు అడ్డంగా పట్టుకొని వేస్తున్నారు, క్రాస్ సీమ్ పట్టుకొని వేస్తున్నారు. సో డెఫినెట్లీ పడిన తర్వాత స్కిడ్ అవుతున్నట్టు, పడిన తర్వాత కాస్త మూవ్మెంట్ వస్తున్నట్టు ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ లుక్ ఎట్ దేర్ పేస్ 147, 144, 148 అదే రేంజ్లో ఫస్ట్ 3 overs 4 overs పడుతూ ఉన్నాయి. ఆ ఫస్ట్ 2-3 overs వికెట్ పడలేదంటే కనుక హ్యారీ బ్రూక్ ఈస్ బౌండ్ టు చేంజ్ హిస్ ప్లాన్స్. అది ఫస్ట్ T20లోనే కనిపించింది, మన సెకండ్ T20లో కనిపించింది. వేర్ ఈ మేడ్ 18 బౌలింగ్ చేంజెస్ ఇన్ 20 overs. ఎందుకు? మీకు ఫస్ట్ 5 overలో 50 వచ్చాయి కాబట్టి అక్కడ బౌలింగ్ చేంజ్లు చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ లూజింగ్ వికెట్స్ ఇన్ ద ఫస్ట్ 3 overs, హ్యారీ బ్రూక్ ఈజ్ ఇన్ ద బ్యాక్ ఫుట్. మరి ఆ వికెట్ లూజ్ చేసుకోకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచించుకోరు ఇక్కడ అభిషేక్ అండ్ అలాగే సూర్యవంశీ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అటు సూర్యవంశీకి కానీ అభిషేక్ కానీ ఇచ్చిన లైసెన్స్ ఏంటంటే గో ఆఫ్టర్ ద బౌలింగ్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇద్దరు ఓపెనర్లకి గో ఆఫ్టర్ ద బౌలింగ్ అని లైసెన్స్ ఇచ్చారో, నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో ఎవరో ఒకళ్ళు లేదంటే ఇద్దరు సెన్సిబుల్గా ఆడాలి. సెన్సిబుల్గా ఆడడం ఏంటి అంటే కానీ ఎక్కడైతే ఫీల్డర్ ఉన్నాడో వాడి మించే కొడతాను ఇగోకి వెళ్లకుండా వేరే స్పాట్లోకి వెళ్ళి కొంచెం పార్ట్నర్షిప్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ మరీ స్లో అయిపోకుండా, యాక్సలరేట్ చేయకపోయినా పర్వాలేదు, డిసెలరేట్ చేయకుండా ఆడే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఇషాన్ విఫలమయ్యాడు, శ్రేయస్ కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ ఆడాడు కదా, 2 మ్యాచ్లు కొట్టాడు కదా అని మీరు మాట్లాడచ్చు కానీ బట్ ఇట్ టేక్స్ మోర్ ఫ్రమ్ హిమ్ బాస్. అదే మీరు ఐ మీన్ నథింగ్ అగేన్స్ట్ శ్రేయస్ గారు, కానీ ఒక పర్సన్ ఎవరైతే 2 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్లో లేడు డైరెక్ట్గా ఈ టీంకి వచ్చి క్యాప్టెన్ అయినప్పుడు విత్ ద బ్యాట్ హీ నీడ్స్ టు డూ మచ్ మోర్. లేదంటే కనుక ఇట్ బికమ్స్ ఎ క్యారీ జాబ్ ఫర్ అదర్స్. అండ్ అందుకే అప్పుడు కూడా చెప్పారు శ్రేయస్ మీద ప్రెషర్ ఉంది, ఈ షుడ్ గెట్ రన్స్. టాసులు గెలుస్తున్నాడు కానీ మ్యాచ్ ఓడిపోతున్నాడు. ఇప్పటిదాకా ఒక టాస్ ఓడిపోయింది లేదు, ఒక మ్యాచ్ గెలిచింది లేదు. ఇక మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ వద్దాం. మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్లో ఇండియాకి ఏం ప్రాబ్లం వస్తుంది? ఇంగ్లాండ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ వాళ్ళు 2s పరిగెడతారు. ఇండియా ఇన్ ద మిడిల్ ఓవర్స్ 2s పరిగెత్తడమే ఆపేశారు. వాళ్ళు ఈ సిరీస్ మొత్తంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, వాళ్ళు ఆడిన విధానం చూసుకుంటే కనుక ఇండియా కన్నా 3 times 2s పరిగెత్తారండి. 3 times. మరి ఇది తప్పేగా, ఇది బొక్కేగా. సో స్ట్రైక్ రొటేషన్లో ఇబ్బంది అవుతుందిగా. లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ 11 balls ఆడి 3 కొట్టాడు స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుంటే. ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్? అదొక సమస్య. పోనీ వాళ్ళు స్పిన్నర్లు ఏమన్నా కుమ్మేసే స్పిన్నర్లు అంటే దర్ బౌలింగ్ టు ఇందాకన్నట్టుగా లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ చేస్తున్నారు. సో దట్స్ అ ప్రాబ్లం దేర్. అలాగే మన బౌలింగ్కి వద్దాం. మన బౌలింగ్లో వీక్ లింక్ ఏంటి అంటే కనుక వరుణ్ చక్రవర్తి తన లెగ్ బ్రేక్ వేయడం మానేశాడు. పేరుగా లెగ్ బ్రేక్ వేయట్లా, ఇసురు కొడుతున్నాడు. ఇసురు కొడితే వాళ్ళు కూడా ఎత్తి కొడతారు. అదే ప్రాబ్లం అవుతాం. లాస్ట్ మ్యాచ్లో ఫిల్ సాల్ట్కి మొమెంటం వచ్చింది వరుణ్ చక్రవర్తి ఓవర్ వల్ల. అండ్ వరుణ్ చక్రవర్తి ఫ్రమ్ ద వరల్డ్ కప్ హెస్ నాట్ బిన్ పర్ఫార్మింగ్ వెల్. పేస్ తగ్గించాలా, లెగ్ బ్రేక్ వేయాలా, వరుణ్ ఇస్ ఎ డిఫరెంట్ బౌలర్. ఆ పని చేయట్లా వరుణ్. ఈజ్ వెరీ స్కేర్డ్, బౌండరీ వెళ్ళిపోతాయా, రన్స్ ఇచ్చేస్తాననే మైండ్ సెట్లో ఉన్నాడు. అలా ఉంటే కనుక యూ కెనాట్ బి ద స్ట్రైక్ బౌలర్. అక్షర్ పటేల్ కెనాట్ బి యర్ స్ట్రైక్ బౌలర్ బాస్. అక్షర్ పటేల్ 100 వికెట్లు నేను కాదనట్లా. బట్ అక్షర్ పటేల్ ఈజ్ అ బౌలర్ హూల్ కంటైన్. మిగతా వాళ్ళు వచ్చి వికెట్లు తీయాలా. ఇప్పుడు వరుణ్ వికెట్ తీసాడనే కదా మనకి 25 అంతా కూడా డామినేట్ చేసాం, 26 వరల్డ్ కప్ దాకా కూడా డామినేట్ చేసి 26లో సరే ఇక బుమ్రా వేరే లెవెల్లో డ్యూటీ చేశాడు. హర్షదీప్ సింగ్ కుదిరినంతలో అతను కూడా బాగా బౌలింగ్ చేశాడు. బాపు వాజ్ అన్ డిఫరెంట్ లెవెల్. అదంతా డిఫరెంట్ స్టోరీ. ఆల్ టుగెదర్ బ్యాటింగ్ ఎక్కడ కాపాడింది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మీరు వికెట్లు తీయాలి అంటే కనుక మీకు బాల్ ఇంగ్లాండ్ బౌలర్స్కి సీమ్ అవుతోంది, బాల్ పడిన తర్వాత తిరుగుతుందంటే మనకి ఇంకెక్కువ తిరగాలి. పడిన తర్వాత ఆ పని ఎందుకు అవ్వట్లేదు? దట్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఇండియా నీడ్స్ టు ఆన్సర్. సైరాజ్ బౌతులు ఉన్నాడు కదా అక్కడ స్పిన్ బౌలింగ్ కోచ్, ఆన్సర్ చేయాలి దానికి. ఏం జరుగుతుందో పట్టుకోవాలి. అండ్ అది ప్రాబ్లం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే కనుక ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఈ బౌలింగ్ సెటప్ బాగానే ఉంది, దీన్ని మార్చాల్సిన పని లేదు.
ఐ థింక్ ద స్పిన్ బౌలింగ్ అటాక్లో మాత్రం యూ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ అండ్ అలాగే పోటెంట్. అండ్ నాకు తెలిసినంత వరకు తిలక్ని రీప్లేస్ చేయాలనే మాటలు కూడా వస్తున్నాయి. మరి వైస్ కెప్టెన్ వెంటనే రీప్లేస్ చేస్తారా, ఐ డోంట్ నో. సంజు శాంసన్ ఆడించాలి. ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ టు ప్లే సంజు శాంసన్ అట్ 1 down, సంజు 1 down, ప్రాబ్లీ ఇషాన్ 2 down, శ్రేయస్ 3 down. ఈ సెటప్తో వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. అండ్ విచ్ మీన్స్ తిలక్ విల్ హ్యావ్ టు గో అవే. లేదా తిలక్ని పెట్టాలి అంటే కనుక ఇంకెవరినో డ్రాప్ చేయాల్సి వస్తుంది. సో సంజుని తీసుకొస్తే సంజు ఆడకపోతే సంజుని కూడా డ్రాప్ చేస్తారు. ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పక్కన దోశారు, 3 innings ఆడుకుంటుంటే వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ పక్కన దోశారు, ఇంకందరినీ పక్కన దోస్తుంటారు. సో దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఎన్వైర్న్మెంట్ దే. బట్ ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక ఇండియా ఈజ్ హెవీలీ రిలయంట్ ఆన్ అభిషేక్ శర్మ స్టార్ట్. ఇండియా ఈజ్ హెవీలీ రిలయంట్ ఆన్ వైభవ్ సూర్యవంశీ స్టార్ట్. వైభవ్ 2 matches స్టార్ట్స్ రాలేదు, కానీ ఫుట్బాల్ స్టార్ట్ వచ్చింది అంటే కానీ ఇండియాకి ప్రాబ్లం ఉండదు, విచ్ ఇస్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ టు బీ ఇన్. రాత్రి రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, దట్ ఓపెనర్లో ఆడితేనే మిగతా అంతా కూడా బాగుంటుంది, ఓపెనర్లో ఆడకపోతే మేము హ్యాండ్స్ అప్ లెగ్స్ డౌన్ అంటే కుదరదు, తప్పదు. ఇప్పుడు ఇంగ్లాండ్ చూస్తే కనుక మీకు మల్టిపుల్ కాంట్రిబ్యూషన్స్ మల్టిపుల్ స్పియర్స్లో వస్తూ ఉన్నాయి, ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో. ఇండియాకి రావట్లేదు. మిడిల్ ఓవర్స్లో శామ్ కరన్ ఈస్ బౌలింగ్ వెల్ అండ్ టేకింగ్ వికెట్స్, స్లోవర్ వన్స్ చేస్తున్నాడు. అలాంటి ఒక బౌలర్ కావాలి మనకి. వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అ బౌలర్. ఎస్ గంభీర్ అనొచ్చు, దెర్ ఇస్ నో బూమ్, దెర్ ఇస్ నో హార్దిక్ పాండ్యా, మాట్లాడచ్చు అవన్నీ, కానీ అగైన్ రిజల్ట్స్ అనేవి ఇట్ ఈస్ డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాయి సరైన రీతిలో రాకపోతే. బట్ అట్లీస్ట్ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఒకరిని బ్యాక్ చేస్తున్నారో వాడి చేత బౌలింగ్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ఎవరిని బ్యాక్ చేస్తున్నారో, ఎవరిని తీసుకొస్తున్నారో, ఎవరిని ఆడిస్తున్నారంటే అని క్లారిటీ ఏమాత్రం లేదు. దెర్ ఇస్ ఓన్లీ 1 person హూస్ కరెంట్లీ బీయింగ్ బ్యాక్డ్, హర్షిత్ రాణా. మిగతా వాళ్ళు ఎవరినైనా బ్యాక్ చేస్తున్నారని ఇంకో ఇంప్రెషన్ అయితే కలగట్ల. సరే, టు ఎన్ ఎక్స్టెంట్ సూర్యవంశీని బ్యాక్ చేస్తున్నారు. సో ఇండియా నీడ్స్ టు స్టాండ్ స్ట్రాంగ్. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏమంటారంటే సపోర్టింగ్ వికెట్స్ ఉన్నాయి, సపోర్టింగ్ వికెట్స్ ఉంటే మన వాళ్ళకి ఆడడం రాదు, మన వాళ్ళకి ఫ్లాట్ కావాలి, మన వాళ్ళకి గంజా వికెట్ కావాలి, బట్టతల వికెట్ కావాలి, కొంచెం గడ్డి ఉందంటే కనుక మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇన్ని మాటలు వస్తూనే ఉంటాయి. ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే సపోర్టింగ్ వికెట్స్ మీద కూడా ఇండియా రన్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సపోర్టింగ్ వికెట్ వచ్చిందే కాబట్టి ఇండియా ఫెయిల్ అవుతుంది అనేది తప్పుడు వాదన. సపోర్టింగ్ వికెట్స్ వస్తే మన వాళ్ళు ఇంకా బెటర్గా బౌలింగ్. సో వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ద బౌలింగ్, వీఆర్ నాట్ క్యాపిటలైజింగ్ ఆన్ అవర్ బ్యాటింగ్. సో ఆ క్యాపిటలైజింగ్ జరగాలి అంటే కనుక యూ విల్ హ్యావ్ టు, ఇందాక అన్నట్టుగానే ఆర్చర్ అండ్ టంగ్ విల్ బౌల్ షార్ట్ పిచ్ స్టఫ్, యాంగిల్ అవే చేస్తారు, కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తారు, అక్కడ పాయింట్ దిశగా ఫీల్డర్ని పెట్టి అభిషేక్ శర్మని టార్గెట్ చేస్తారు, ఒక బాల్ లోపల తీసుకొస్తారు, వైభవ్ సూర్యవంశీకి బంపర్ల మీద బంపర్లు కొడతారు, శ్రేయస్ రాగానే కూడా మీకు డీప్ స్క్వేర్ లెగ్ అక్కడ పెట్టి లాంగర్ పార్ట్ ఆఫ్ ది బౌండరీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెట్ టెంప్లెట్స్. వాట్ ఆర్ వీ డూయింగ్ టు బ్రేక్ దర్ ప్యాటర్న్స్? హ్యారీ బ్రూక్ ఎటువంటి బౌలింగ్ ఎలా తెలియదు. ప్రిన్స్ బౌలింగ్ అయితే డేసాడు, కొంచెం రష్ అయింది, ఆ బాల్ హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయాడు. బట్ అదర్వైజ్ ఏ లైన్ వేయాలా తెలియదు. శామ్ కరన్ లాంటి వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయాలా తెలియదు. ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం చేయాలా తెలియదు. సో వీ హ్యావ్ నో ప్లాన్స్. ప్లాన్ లేకుండా ఏం చేసగలుగుతామని. సో ఐ థింక్ అట్లీస్ట్ ఓటములు జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ బయోలాటరల్ సిరీస్, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, నడుస్తుంటుంది. కానీ మరీ అసలు క్లూలెస్గా ఆడి ఓడిపోవడం అనేది నా దృష్టిలో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్అక్సెప్టబుల్. సో ఇవాళ కూడా పెద్దగా హోప్స్ ఏమీ లేవు, టు బి వెరీ వెరీ ఆనెస్ట్. అట్లీస్ట్ ప్రాసెస్ ఏమన్నా ఫాలో అయ్యి కొంచెం బెటర్గా ఆడితే బాగుంటుంది. ఈ వికెట్ మీద యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఈ వికెట్ మీద ఇస్ 175. బట్ నాకు తెలిసినంతవరకు ఇఫ్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్ వీ నీడ్ మోర్ దెన్ 200 ఫర్ షూర్. అండ్ దెర్ ఈస్ అ ఫెటిక్ ఫ్యాక్టర్ దట్ హెస్ సెట్ ఇన్ ఇండియాలో. అందులో డౌట్ లేదు, ఇండియన్ ప్లేయర్స్తో ఖచ్చితంగా ఫెటిక్ ఉంది. వీళ్ళందరూ కూడా జనవరి నుంచి కంటిన్యూస్గా ఆడుతున్నారు. హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఆఫ్ ఐపీఎల్ ఆడారు, తర్వాత వేరే కంట్రీకి వెళ్ళి ఇమీడియట్గా వితౌట్ బిగ్ రెస్ట్ వాళ్ళు ఆడుతున్నారు. సో దెర్ ఈస్ ఫెటిక్. దేర్ ఈస్ డెఫినెట్లీ అ క్వశ్చన్ మార్క్ ఆన్ దేర్ అడాప్టబిలిటీ. క్లైమేట్ పరంగా కానివ్వండి, ఫిట్నెస్ పరంగా కానివ్వండి, రిలీజ్ ఈ యొక్క వర్క్ లోడ్ పరంగా కానివ్వండి, దెర్ ఈస్ అ ప్రాబ్లం. సో దాన్ని అడ్రస్ చేయాలి అంటే కనుక యూ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ వెల్ యూ కెన్ ప్లే. నాకు తెలిసినంతవరకు ఇంగ్లాండ్ విల్ గో విత్ ద సేమ్ టీమ్ అన్లెస్ ఎవరికైనా ఇంజరీలు అవుతాయి తప్ప. ఇండియా విల్ హ్యావ్ టు మేక్ చేంజెస్, ప్రాబ్లీ గెట్ ఇన్ సంజు ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండర్స్, రైట్? అండ్ మరి ఎవరు, తిలక్క లేకపోతే ఈశానా లేదా దూబేనా? దట్స్ అ కాల్ దే నీడ్ టు టేక్. దూబే ఒక ఓవర్ వేస్తున్నాడు, దానికని ఎందుకు పెట్టుకోవడం, ఎందుకు దూబేని? సో దూబేని ఆపేసి సూర్యన్ షెట్టిగానే ఎంకరేజ్ చేయండి, తీసుకొచ్చి ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ వస్తాడు, ఫ్లోటర్గా కూడా ఆడతాడు, ప్రాబ్లీ విల్ టేక్ ఆన్ స్పిన్నర్స్. సో అట్లీస్ట్ ఆ ఒక్క పరణ చేయండి, సో సీ హౌ థింగ్స్ గో. సో మేక్ సమ్ పాజిటివ్ చేంజెస్ అండ్ సీ ఎట్లా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అండ్ వరుణ్ కూడా చెప్పాలి, బాస్ వీ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ విత్ యూ, ఈ లాస్ట్ 2 మ్యాచ్లు ఆడితే బాగానే ఉంటుంది, లేదంటే కనుక దెర్ విల్ బి సమ్ సీరియస్ రిపర్కషన్స్ అని చెప్పాలి. ఇంక అట్లీస్ట్ ఎవరెవరైతే కొంచెం అదే తప్పులు రిపీటెడ్గా చేస్తున్నారో అట్లీస్ట్ హ్యావ్ అ వర్డ్ విత్ దెమ్. తీసేయకండి, అట్లీస్ట్ చెప్పాలి కదా, మార్చుకోమనన్నా చెప్పాలి కదా. డైరెక్ట్గా తీసేయడం పెద్ద తప్పు.
పోనీ సరే సుదీర్ఘమైన టైం ఇస్తున్నారు, బ్యాక్ చేస్తున్నారు, అదే తప్పులు చేస్తుంటే ఎట్లా ఇచ్చినా చెప్పాలి. సో ఐ థింక్ ఇంగ్లాండ్ అగైన్ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇదేంటి ఇట్లా ఆడుతాను, ఇంకేముందిలే వీళ్ళని కొట్టడం ఈజీ అనుకుని ఉంటారు. ఇంకా కొంచెం ఎక్కువ అటాక్ చేసి ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి ఆడ దీంట్లో కూడా వస్తారు. దే విల్ స్టార్ట్ రియలీ స్ట్రాంగ్. అండ్ బట్లర్ సాల్ట్ చూసుకోవచ్చు, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 1 over వాళ్ళకి మళ్ళీ మొమెంటం రావడానికి. ఇండియా కూడా అదే రియలైజ్ అవ్వాలి. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 2 good overs టు స్కోర్ 200 in T20. ఆ 2 good overs కోసం మీరు 8 over బిస్కెట్ వేసుకొని ఫస్ట్ 7 overs 6 wickets 7 wickets కోల్పోవడం, లేదంటే ఫస్ట్ అంతా బాగా ఆడి నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ 6 wickets 5 wickets కోల్పోవడం ఈజ్ నాట్ ది రైట్ థింగ్ టు డూ. సేవ్ వికెట్స్, ప్లే వెల్, గెట్ బ్యాక్ ఇన్ టు సమ్ గుడ్ స్టఫ్. శ్రేయస్ అయ్యర్ అ బిగ్ ఛాలెంజ్. శ్రేయస్ అయ్యర్ నెత్తి మీద లెట్స్ సీ హౌ థింగ్స్ అట్లీస్ట్ ప్రాసెస్ పరంగానే ఆర్ వి దేర్ అనే దాని గురించి హోప్ఫుల్లీ విల్ టాక్ ఇన్ ద నైట్.